వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోజ్ క్రియేటింగ్స్. వీడియోస్ లేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ తప్పకుండా చేయండి. వీడియోపై అభిప్రాయం మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రోజు మనం తెలుసుకోబోయే స్టోరీ వచ్చేసి నలుగురు మిత్రుల కథ. ఒక గుడ్డు, ఒక సూది, ఒక అరటికాయ. పేడ మంచి మిత్రులుగా ఉండేవారు. ఒకరోజు గుడ్డుకి జ్వరం రావడంతో ఆస్పత్రికి బయలుదేరింది. మధ్య దారిలో గుడ్డుకి అరటికాయ ఎదురుపడింది. అప్పుడు గుడ్డుతో అరటికాయ, ఏ గుడ్డు బావ, ఎక్కడికి వెడుతున్నావు అని అడిగి, అప్పుడు గుడ్డు, నాకు ఒంట్లో జ్వరంగా ఉంది, నేను అందుకే ఆస్పత్రికి వెడుతున్నాను అని చెప్పింది. అది విన్న అరటికాయ, నేను కూడా ఖాళీగానే ఉన్నాను, నేను కూడా వస్తాను అని అంటుంది. ఇద్దరు ఆస్పత్రికి నడక కొనసాగిస్తారు. వీళ్ళిద్దరికీ దారిలో సూది కనిపిస్తుంది. అప్పుడు సూది, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా, అరటికాయ, గుడ్డుకి జ్వరం వచ్చింది, అందుకే మేము ఆసుపత్రికి వెళుతున్నాము అని చెప్పింది. సరే పదండి, నేను కూడా చూపించుకుంటాను, నాకు కూడా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ముగ్గురు ఆసుపత్రి సైడ్ వెళుతూ ఉంటారు. వీళ్ల ముగ్గురికి దారి మధ్యలో పెంట ఎదురుపడింది. పెంట వీళ్ల ముగ్గురిని ఎక్కడికి అని అడిగింది. అప్పుడు సూది, గుడ్డుకు ఏమో జ్వరం, నాకు ఒళ్ళు నొప్పులు, ఇద్దరి జతకు అరటికాయ వస్తుంది అని చెప్పింది. అప్పుడు ఎంత సరే, నేను కూడా జతకి వస్తాను, పదండి అని అంటుంది. సరే అని చెప్పి ముగ్గురు ఆసుపత్రికి చేరుకుంటారు. వైద్యుడు భోజనానికి వెళ్లాడు. గుడ్డేమో గుమ్మం దగ్గర, సుదేమో వైద్యుడు కూర్చునే కుర్చీలో, అరటికాయ ఏమో వీళ్ల ఇద్దరి మధ్య కింద. ఇక తేడా అయితే ఫ్యాన్ పైకి ఎక్కయేసింది. వైద్యుడు వచ్చాడు. చూసుకోక గుడ్డు పైన కాలు వేసి జారుతూనే మళ్లీ ఇంకో కాళ్లు అరటికాయ మీద వేసి అలా జారుతూనే ఫ్యాన్స్ ఫిక్షన్లోకి వేగంగా జారుతూ వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. వైద్యుడు కూర్చున్న కుర్చీలో సూది ఉండడం ద్వారా వైద్యుడు నోరు తెరిచి అని అరవడంతో ఫ్యాను తిరగడంతో ఫ్యాన్ పైన ఉన్న పెంట వచ్చి ఆ వైద్యుడి నోట్లో పడింది. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని నవ్వించాలి అన్న చిన్న ప్రయత్నం మాత్రమే.